గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇందులోకి పసుపు, ఉప్పు తగినంత వేసుకొని దీన్ని బాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టి వాటర్ పోయేంత వరకు దీనిని ఉడికించుకోవాలి. ఇలా చికెన్ని మధ్య మధ్యలో కొద్దిగా కలియపెడుతూ చికెన్ను ఉడికించుకోవాలండి. కడాయి తీసుకొని అందులోకి 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూను సోంపు, జీలకర్ర, స్టారు, చెక్క, యాలకులు, జాపత్రి కొంచెము, బడా ఇలాచి, మొగ్గ ఇవన్నీ తీసుకొని వేయించుకోవాలి. పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలండి. మనము మిక్సీకి వేసేటప్పుడు పౌడర్ ఈజీగా అయ్యేలాగా వేయించుకోవాలి. ఇది మెత్తగా ఉంటే ధనియాలు సరిగా పౌడరు మిక్సీలో పడదండి, కాబట్టి కొంచెం దూరగా వేయించుకోవాలి. కడాయిలోకి ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ను ఇందులోకి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 గ్రీన్ చిల్లీని కూడా వేసుకోవాలండి. ఆనియన్ దూరగా వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చికెన్ వాటర్ లేకుండా బాగా ఉడికిందండి. ఇప్పుడు ఈ చికెన్ని మనము కడాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఇప్పుడు బాగా ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చికెన్ని 5-6 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకవేళ మనకు ఆయిల్ తక్కువైందంటే ఆయిల్ వేసుకోవచ్చండి. అలాగే ఉప్పు కూడా రుచి చూసి ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మనము 1 స్పూను కారం పొడి వేసుకోవాలి. మీ రుచికి తగినంత, అంటే మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో అంత కారంను వేసుకొని వేయించుకోవాలి. కారం వేసిన తర్వాత 2 నిమిషాలు వేయించుకొని మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా, అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. పౌడర్ని తగినంత. ఇలా బాగా వేగిన తర్వాత చివరిగా కస్తూరి మేతి, అలాగే కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి దీన్ని ఇందులో వేసి ఇది కూడా 1 మినిట్ బాగా ఇలా కలుపుకోవాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులోకి నిమ్మరసము పిండుకోవాలి.